ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పల్నాడు జిల్లా దాచేపల్లి సీఐ భాస్కర్ అరాచకానికి పాల్పడ్డాడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త హరికృష్ణను చిత్ర హింసలకు గురిచేశారు. సీఐ భాస్కర్ టార్చర్ చేశాడని గురజాల మ్యాజిస్ట్రేట్ ముందు హరికృష్ణ వాంగ్మూలం ఇచ్చాడు. కాళ్లపై లాఠీలతో కొట్టి చిత్ర హింసలు పెట్టాడని న్యాయమూర్తి ముందు వాపోయాడు. దీంతో బాధితుడు హరికృష్ణ వాంగ్మూలాన్ని గురజాల మ్యాజిస్ట్రేట్ రికార్డ్ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, సిఐ భాస్కర్ అరాచకానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కర్ పూర్తి స్థాయిలో అరాచకానికి పాల్పడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను తీసుకువచ్చి పూర్తిగా చావబాది చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అయితే తంగెడకు చెందిన దాచేపల్లి మండలం తంగెడకు చెందిన ఎల్లయ్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సైలెంట్ అయిపోయారు. అయితే అతని కుమారుడు హరికృష్ణకు వార్నింగులు రావడంతో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి అతను లారీ డ్రైవర్గా తెలంగాణలో పనిచేస్తున్నారు. అయితే నిన్న హనుమాన్ జయంతి కావడంతో మొన్న రాత్రి ఆయన తంగెడు వచ్చారు. తంగెడు రాగానే దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కర్ అతన్ని అర్ధరాత్రి ఒక ప్రైవేటు వాహనంలో, అంటే తెలుగుదేశం నాయకుడికి సంబంధించిన ప్రైవేటు వాహనం అని చెప్తున్నారు, ఆ వాహనంలో పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి చావబాదారు. నిన్న ధర్నా కూడా జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఎవరైతే హరికృష్ణను కోర్టులో గురజాల మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. మ్యాజిస్ట్రేట్కు హరికృష్ణ నన్ను చావబాదారు, సిఐ నన్ను చిత్రహింసలకు గురి చేశారు, నా అరికాళ్ల పైన కర్రలతో కొట్టి నన్ను చిత్రహింసకు గురి చేశారు, నేను నడవలేని స్థితిలో ఉన్నానంటూ మ్యాజిస్ట్రేట్కు చెప్పడంతో మ్యాజిస్ట్రేట్ ఇదంతా మీరు చెప్తారా అంటే ఖచ్చితంగా చెప్తానంటే మ్యాజిస్ట్రేట్ హరికృష్ణ చెప్పిందంతా వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. తర్వాత వెంటనే హాస్పిటల్కి చికిత్స కోసం హాస్పిటల్కి తరలించమని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాత్రి హరికృష్ణను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. తర్వాత గురజాల సబ్ జైలుకు తరలించారు. అయితే మొదటి నుంచి ఏదైతే పొన్నూరు భాస్కర్ ఉన్నారో ఆ భాస్కర్ పూర్తిగా వివాదాస్పదంగానే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకురావటం, చావబాదటం, అక్రమ కేసులు బనాయించడం, పాలేటి కృష్ణవేణి వ్యవహారంలో కూడా ఆమెని దూషించి చిత్రహింసలకు గురి చేశారు. అంతకుముందు సోషల్ మీడియా ప్రతినిధుల పైన కూడా ఇలాంటి చర్యలు చేపట్టింది. పూర్తిగా అతనైతే సస్పెండ్ చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సిద్ధు. ఓకే అశోక్. జరిగిందే చెప్పేసాంలే, హైకోర్టులో వేసాం, భయపడాల్సిన అవసరమే లేదు.